ఆ చీకటిని ఛేదించడానికి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉన్నాడు. ఆ చీకటిని ఛేదించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క చీకటి అంధకార శక్తులను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మన కుటుంబాలకు వెలుగునివ్వాలని, మన జీవితాలకు వెలుగునివ్వాలని, మన దేశానికి వెలుగునివ్వాలని, మన ప్రాంతాలకు వెలుగునివ్వాలని యేసయ్య ఆశిస్తున్నాడు. అందుకనే లోకానికి వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నువ్వే చీకటి అంధకారంలో ఉన్నావో నీ జీవితాన్ని కూడా వెలిగిస్తాడు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ద్వారా. ఉండనివ్వనా శరీరంలో ఉండనివ్వనా భక్తుతో అమ్మాయికి 7వ సంవత్సరం. అమ్మ అందు అయ్యా అందు మాటలు రావు, ఏం రావు. 2 వారాలు నా అత్తంటి నేను వచ్చాను ఎరికి. ఇప్పుడు చక్కగా నడుస్తుంది. ఒక్కోసారి అమ్మ అయ్యా అంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఏ విధంగా స్వస్థత జరుగుతుందని నేను కూడా క్యూరియాసిటీగా వచ్చినాను. సో దేవుడు నిజంగా ఇక్కడ చాలామందిని బాగుపరచడం అనేది మంచి ఇన్స్పైరింగ్. ఫేక్ అయితే కాదు. సో వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలును వాళ్ళు క్లియర్గా సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా వచ్చి ఆ యొక్క హోలీ స్పిరిట్ని, అనాయింటింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. మేము అమ్మాయికి 2 కానుకలు పోయినాయి. 2 నెలలు ఏడుకొచ్చాము. ఏడుకొచ్చిన తర్వాత మళ్ళీ గర్భిణీ అందండి. 5వ నెలకి శానగిలు తీపిస్తే మళ్ళీ కడుపులో బిడ్డ బాగాలేదమ్మా, మళ్ళీ ఆ బిడ్డను కూడా తీసేయాలి. పిల్లకి బాగాలేదు, పిల్లకి 2 కిడ్నీలు పెరిగిపోయినాయి లోన బిడ్డకి, కడుపులో బిడ్డకి అని చెప్పారు డాక్టర్లు. నెల నుంచి ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇప్పుడు అమ్మాయికి మన 8వ నెలలో చూపించాం. శానగి తీపిస్తే 2 కిడ్నీలు బాగున్నాయమ్మా, అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు డాక్టర్. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆరాధన కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఎన్నో స్వస్థతలు జరిగినాయి. ఇది ఫేక్ కాదు, ఇది నిజము. రియల్గా చూసాం మేము ఇక్కడ జరిగిన స్వస్థతలు కూడా. దేవుడు మన మధ్య నుండి ఎంతోమందిని స్వస్థపరిచారు. ఇంకా ఎంతోమంది ఈ లైవ్ చూసి రావాలని ఇక్కడికి చెప్తున్నాను. ఇది నిజంగా జరిగింది, ఇక్కడ ఏం ఫేక్ లేదు. నా మ్యారేజ్ 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాల్లో నా భర్త తాగుడు అంటే అన్ని అలవాట్లు ఉండేవి. నాకు 2 పిల్లలు, వాళ్ళని చదివించుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. అసలు నేను జనవరిలో వచ్చాను ఇక్కడికి. వచ్చి నేను ఎంతగానో మొరపెట్టుకొని ఏడ్చాను. ఆ రోజు ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళా. ఆ రోజు నుండి మా ఆయనకు అన్నం తినేటప్పుడు వేసాను. ఆ రోజు ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా తాగలేదు. ఖమ్మం వెళ్ళాం. డాడీని నా ఒంటి మీద చేయగానే నాకు స్పండ్లు పెట్టారు. ఇప్పుడు 25 నెలలు నేను మందమాను. అంతకుముందు పొద్దున్నే టీలాగా మంద తాగేవాడు. ఇప్పుడు మందు అంటే వాసనే పడదు, మందు అంటే విరక్తి. ఇది సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత గ్లోరీ అండ్ వర్షిప్ ఉందో, సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. సో ప్రతి మంత్ రావాలని అనుకుంటున్నాము. డాడీ మమ్మీ మంచిగా వర్షిప్ చేయడము, మంచిగా వాక్యం చెప్పడం చాలా మంచిగా అనిపించింది. మన బ్రతుకులతో మన జీవితాలు అంతేరా, ఇక మన బ్రతుకులు మార్చేవాడు ఎవడు లేడురా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు అనుకుంటున్నట్టు మీ ఊరి పెద్ద కాదు, నువ్వు అనుకుంటున్నట్టు నీ దేశ నాయకుడు కాదు. ఆయన పేరే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతో ఇబ్బంది ఉండా, అప్పులో ఉండా అని చెప్పనగా అన్నయ్య గారు
ఒక చిరు కానుక ఇచ్చాడు. ఆ కానుక తీసుకెళ్ళి బీరోలో పెట్టాను. అద్భుతంగా ఆ అప్పులు తీరిపోయాయి. ఫ్యాక్ట్గా చూసాం కాబట్టి నేను నిజంగా చెప్తున్నాను, ఇదంతా ఫేక్ కాదు, ఏం కాదు.